వాటికి సంబంధించినటువంటి కేసుల్ని సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఆ కేసులు దాంట్లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేకంగా మదనపల్లి వెళ్ళి మొత్తం పరిశీలించి ఆ కేసును ఆయన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షిస్తారు. అంత సీరియస్గా ఉన్నటువంటి భూములు ఏది మదనపల్లి ఫైల్స్కు సంబంధించి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు పెద్దిరెడ్డి వాళ్ళ భూ కుంభకోణాలు వీటి మీద మేము వెలికి తీస్తున్నాం అనేటువంటి అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అని. అందుకని సిఐడి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో భూ కుంభకోణాల మీద సిఐడి ఇంకా కొన్ని దర్యాప్తులకు ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఈ నిన్నటి నుంచి మొదలైంది రాష్ట్ర. అవును, నిన్న కొన్ని ప్రకాశం డిస్టిక్, చిత్తూరు ఇవన్నీ కూడా ఈ దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది అంటున్నారు. అందుకే ఉండొచ్చు అనుకోవచ్చా? అది అందుకేనా? అది అందుకే నేను అందే చెప్తున్నాను. 45 రోజుల పాటు నిన్నటి నుంచి మొదలయ్యి ఆగస్టు 16 నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో భూ కుంభకోణాలకు సంబంధించి ఏమేమి జరిగాయి, ఎన్ని కుంభకోణాలు జరిగాయి, 22A కానివ్వండి, లేకపోతే దేవాలయ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఇలాంటి ప్రభుత్వ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ ఎన్ని స్వాహా చేశారు ఏంటి ముందు అన్ని ఫిర్యాదులు తీసుకుంటున్నారండి. మొత్తము రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అసలు రెవెన్యూ రిజిస్ట్రేషను వక్ఫ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 45 రోజులు ఇదే పనిలో ఉంటారండి. వాళ్ళ వచ్చేటువంటి ఫిర్యాదుల మీద ఆధారాలు తీసుకొని అవి మొత్తం సిఐడికి దర్యాప్తు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ తర్వాత 45 రోజుల్లో ఆ భూములను స్వాధీనం చేసుకోవటము ఆ ప్రభుత్వం, అదేవిధంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకి అప్పచేయటం, అంటే 90 రోజుల పాటు రాష్ట్రం అంతా ఈ భూ కుంభకోణాల మీదే పనిచేయబోతాం. అందుకని సిఐడికి చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. అందుకోసమనే రోజాకు సంబంధించినటువంటి ఈ కేసు 105 కోట్ల రూపాయల కుంభకోణం ఆడుదాం ఆంధ్రాలో సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మరి ఇంత చిన్న కేసు కాబట్టి ఇది మనం అంటే ఉన్నటువంటి దాంట్లో కాబట్టి వాళ్ళు ఈ పోలీసులకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఆవిడ మీద రోజా మీద వచ్చినటువంటి మంత్రి ఆయన అప్పుడు మంత్రిగా ఉన్న కృష్ణదాస్ కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ రోజా మీద ఈ ఆరోపణలకు సంబంధించినట్టు కొన్ని ఆధారాలు ఇంకా అదనపు ఆధారాలను సేకరిస్తారు అనేటువంటి సేకరించిన తర్వాత బహుశా నేను అనుకుంటున్నాను ఈ ప్రభుత్వ వైఖరి ప్రకారంగా అయితే ఎకాఎకిని అరెస్ట్ చేసేటువంటి వైఖరిలో అలాంటి దుందుడుగ్గా ప్రభుత్వం అయితే వ్యవహరించడం లేదు, అంతవరకు అయితే కనపడుతోంది. అందుకని రోజాకి 41A CRPC కింద నోటీసులు ఇవ్వచ్చు, విచారించవచ్చు. విచారించిన తర్వాత ధర్మా కృష్ణదాస్ కూడా విచారించిన తర్వాత ఆధారాలు ఉన్నాయంటే అప్పుడు ఉండేటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యులు ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ పాత్ర ఏమిటి వాళ్ళను కూడా విచారించిన తర్వాత ఖచ్చితమైనటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు దొరికితే బహుశా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి కేసు సిఐడి దర్యాప్తు జరిపింది, ఆ తర్వాత ఏసీబీ రంగంలోకి వచ్చింది. అలాగని అడావుడికి వెళ్ళిపోయి జోగి రాజీవ్ని అరెస్ట్ చేయలేదు, జోగి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ మీద టార్గెట్ కదా వాస్తవంగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఆయన కేసులోనే లేడు, ఎందుకంటే అతని పాత్ర నేరుగా టెక్నికల్ గా లేదు. వాస్తవంగా అప్పుడు మంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి మొత్తం తారుమారు చేసే ఈ అగ్రిగోల్డ్ భూములు కొన్నారు. ఆ పాత్ర నిరూపితం కావాలి. జోగి రమేష్ నిన్న అన్నట్లు ఉన్నారు కదా, సో అందరూ తీసుకున్నారు, అందులో మేము కూడా తీసుకున్నాము అన్న విధంగా కామెంట్ చేసినట్టున్నారు కదా జోగి రమేష్ నిన్న. అసలు ఎవరైనా అంగీకరించి తీరాల్సిందేనండి. జోగి రమేష్ కాదు అంటే మేము తీసుకోలేదంటే అవుతుందా ఏంటి? ఎక్కడైతే వాళ్ళు అగ్రిగోల్డ్ భూములు స్వాహా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే 2600 చదరపు గజాలకు సంబంధించినటువంటి దాని భూముల్ని వేరే పేరుతో ఒక రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ 88 పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తప్పుపడింది సర్వే నెంబర్ అని మార్చుకొని సర్వే నెంబర్ 87లోకి వచ్చి అక్కడ మొత్తము సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరినీ ఎలా చేయగలుగుతారు? ఏ విధంగా? అవినీతి వరకే కాదు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తే కాదు కదా, అప్పుడు పవర్ ఉంది, మంత్రిగా ఉన్నాడు జోగి రమేష్. కాబట్టి అవి 2022లో బట్టి కొనుక్కోవటం, ఆ తర్వాత 2023లో అమ్ముకోవటం ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు. జోగి రమేష్ మీద కూడా ఆయన అధికారాన్ని, మంత్రి యొక్క హోదాని దుర్వినియోగం చేసి ఏమన్నా ఆ అధికారులను బెదిరించారా ఏంటి అనేటువంటి సర్వేరో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓనో వాళ్ళు ఇచ్చేటువంటి కన్ఫెషన్ దీన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇదిగానే అలా చెప్పారనుకోండి, మాకు మంత్రి గారు ఫోన్ చేశారండి, బెదిరించారు, ఎందుకు మంత్రి గారితో మాకెందుకులే మేము చేసామండి, సర్వే నెంబర్ మార్చామండి అని అన్నారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో నిందితుడు అవుతాడు జోగి రమేష్ కూడా.
కానీ ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేయాలని ఏమో వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేసేసి తర్వాత చూసుకోవచ్చులే అని చేయలేదు కదా ఈ ప్రభుత్వము. అందుకని రోజా విషయంలో కూడా ఎకాఎకైనా అరెస్టులు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నోటీసులు ఇస్తారు, విచారణ. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఉండకపోయినా ఎకాయకి ఉండకుండా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 నుంచి 150 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు కదా, అది నిరూపించబోతారని. రాజేష్ గారు, ఒకటే అసలు 100 కోట్ల 1 కోటి 5 కోట్ల పాయింట్ కాదు. అవినీతే. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అవినీతి జరిగితే, దాంట్లో ఏం లేదు. కానీ దీనికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతుంది ఈ ప్రభుత్వము అని నేను మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎకాయికిన అరెస్ట్ ఉండకపోవచ్చు, ఎప్పటికైనా అరెస్ట్ జరిగితే జరగవచ్చేమో విచారణ తర్వాత. ఎప్పుడైనా సరే అరెస్ట్ అనేటువంటి అంశము దర్యాప్తు అధికారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నారు, విద్యాసాగర్ గారు అడుగుతున్నారు. చెప్పండి విద్యాసాగర్ గారు మాట్లాడిన దాని మీద కూడా మాట్లాడతాను. మాట్లాడాలైతే అయితేనే ఐసీయూలోకి వెళ్ళలేదు. చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు ప్రోగ్రామ్ కి 120 కోట్లు శాంక్షనింగ్ వాస్తవమే. అవును, అది ఓన్లీ ప్రోగ్రామ్ అండి ఇక్కడ. అవును, అంటే ఆ 2 రోజులు 5 రోజులు 7 రోజులు ఏదో చేసే ప్రోగ్రామ్ కి రాష్ట్రం మొత్తానికి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ చేయడానికి మాత్రం బడ్జెట్ అవన్నీ తెచ్చారంటే అవన్నీ పోయి అవన్నీ ఇక్కడ అది లేదు. ఏది కొనుగోలు వ్యవహారం లేదు ఇక్కడ. దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలే. కేవలం ఆ కాన్సెప్ట్ కు 3 రోజులు ఏదో పెట్టారన్నట్టున్నారు, అంటే 5 రోజులు ఏదో ప్రోగ్రామ్ చేసినట్టు సంవత్సరానికి ఒకసారి అది 3-4 ఏళ్ళు జరిగినట్టుంది. ఆ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి అలొకేషన్ చేసిన డబ్బు మాత్రమే ఇది. వెనకాల ఇప్పుడు ఏదైతే ఉందో కొనుగోలు కానీ ఆడదామాంధ్ర పేరుతో కొనుగోలు చేసినటువంటి ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇది ఒకటి క్లారిటీ ఇద్దామని చెప్పాను. ఓకే అండి. ఒకటి మీరు తర్వాత దాని గురించి తెలుసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, మిమ్మల్ని ఏమి నేను ఇచ్చేయను. కానీ మొత్తము దాని బడ్జెటే 125 కోట్లు అనేది సిఐడి దగ్గర ఉన్నటువంటి సమాజం కిట్లు కొనడానికి కానీ భోజనాలకు కానీ అన్నిటికీ. ఇక్కడ ఒక్క ఆరోపణ ఏమిటి అంటే, ప్రధానమైన ఆరోపణ, బడ్జెట్ అయితే కేటాయించారు, ఈ డబ్బుల్ని వినియోగించకుండా ఏం చేశారు అంటే, ఒక్కొక్కళ్ళకి అక్కడ నగదు బహుమతులు ఇచ్చారండి. నగదు బహుమతులు అన్ని కూడా ఏం చేశారు అని అంటే, అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్, లోకల్ ఉండే వ్యాపారవేత్తల నుంచి డబ్బులు తీసుకొని అక్కడ ఆ విధమైనటువంటి నగదు బహుమతులు ఇచ్చారు అనేటువంటిది. ఆ నగదు బహుమతులు ఈ బడ్జెట్ లో కూడా ఉన్నాయి. కానీ మరి ఆ డబ్బులు ఏం చేశారు? స్వాహా జరిగినాయి. అదే విధంగా కిట్లు, క్రికెట్ కిట్లు, ఇవన్నీ క్రికెట్ బ్యాట్ ఇరిగిపోయినాయి. అన్నం పెట్టేటువంటి విషయంలో కూడా నాసిరకం పెట్టారు, లేకపోతే ఎక్కువ చూపించారు, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా 125 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెటే, 1000 కోట్లు లేవు. వ్యవహారం అది లేదు. ఎన్ని కోట్లు అనేది ఇక్కడ పాయింట్ కాదు, అవినీతి జరిగింది అనేటువంటి ఆధారాలు ఉన్నటువంటి మాట. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు రోజా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి రోజా ప్రధానమైనటువంటి టార్గెట్ రాజకీయంగా కాకపోవచ్చు. నేను ఆ విధంగా ఆవిడ మీద కక్ష సాధింపు తీసుకుంటుంది ఈ ప్రభుత్వము, లేకపోతే అధికారంలో ఉండేటువంటి పక్షమా నేను అనుకోవటం. ఎందుకంటే మీరు గమనించండి, ఇందాక బీజేపీ నాయకురాలు మాట్లాడారు కదా, సుహాసిని ఆనంద్ గారు కూడా, ఒక ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి రోజా మరి ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పాపం వైసీపీ వాళ్ళ అధినాయకుడు రోడ్ల మీద పడి ఓదారు పేతలు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి, మరి ఆ చెల్లెలు అన్న చెల్లెల మధ్య అనుబంధం విపరీతంగా ఉంది కదా గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి రోజా ఎక్కడికి వెళ్ళారు? రాజకీయ వ్యూహాత్మకంగా రోజా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారా లేదనేటువంటి గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితి. కాదు కృష్ణాంజనేయులు గారు, ఒకటి ఇక్కడ మీరు అన్నట్లు రోజా కూడా వైసీపీ వీడుతుంది అని అంటున్నారు. ఏంటి, మన టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా, లేక తమిళనాడు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? లేదండి, ఈ విషయంలో అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు చెప్పినటువంటి దాంట్లో ఖచ్చితమైనటువంటి సమాచారం నాకు కూడా ఉంది. ప్రయత్నం విజయ్ సంబంధించినటువంటి పార్టీలు 2026 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇలాంటి నాయకురాలు, మహిళా నాయకురాలు ఇక్కడ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడకి హీరోయిన్ గా తమిళ ప్రజలతో కూడా మంచి ఆవిడ గుర్తిస్తారు. కాబట్టి తమిళ రాజకీయాల్లోకి వెళ్లేదానికి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి ఈవిడైతే ప్రయత్నం చేస్తున్నారు అని. విజయ్ కూడా ఇవన్నీ ఒకటి ఏంటంటే, ఒకటి చెప్పగలనండి, టీడీపీ వారు చెప్పినటువంటి దాని మీద అభ్యంతరం అనేటువంటి కాదు, కానీ రోజా అనేటువంటి ఒక మహిళా నాయకురాలు, ఒక హీరోయిన్ నుంచి ఒక ఎమ్మెల్యే కావటానికి పడ్డటువంటి కష్టం,
అది తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో అంతర్గతమైనటువంటి ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అంతర్గతమైనటువంటి ఇబ్బందులు. మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికీ నగరిలో ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లేదండి. ఆవిడ మంత్రి అయిన తర్వాత కూడా ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇంకొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికి కూడా కాదండి, ఇప్పటికి కూడా నగరిలో ఈమె అవినీతికి సంబంధించి అదే పార్టీలో ఉండే నేతలు కొంతమంది డీటెయిల్స్ ఇస్తున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అదేంటండి టార్గెట్ చేయటం అనేటువంటిది అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ టార్గెట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమనుకుంటారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఓకే వాళ్ళు ఓకే, కానీ ఈవిడ అసలు వెళ్ళిపోతే బాగుంటది, ఇంకా ఆవిడకి ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక వెళ్ళిపోయింది. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు మన సామ్రాజ్యంలో ఇంకెవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటిది. ఇప్పుడు మంత్రి అయినా సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వాళ్ళు ఎవరు మనం చెప్పినట్టు వినాలి కదా. మంత్రి అయిన రోజా అన్నా అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మన ప్రాధాన్యత ఏమిటో. అందుకే పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా ఇలాంటి రాజకీయాలని. అందుకని నేను ఒకటి చెప్తాను, ఆవిడ నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోలేనటువంటి మాట వాస్తవమే. కానీ ఒక మహిళగా ఆవిడ రాజకీయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని, ఏది ఆవిడని ఐరన్ లెగ్ అనే పేరుతో, అవును ఆవిడకి ఐరన్ లెగ్, గెలిచిన ఐరన్ లెగ్ అనేటువంటి దాన్ని ఎట్టకేలకు మొన్న గెలిచారు, ప్రభుత్వం కూడా వచ్చింది, ఆవిడ మంత్రి కూడా అయ్యారు, ఐరన్ లెగ్ అనే పేరు పోయిద్దని అనుకున్నాం. ఇక్కడ ఒకటి టీడీపీ వారు చెప్పినటువంటి మాటలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు 1000 కోట్లు లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించారో ఇతర దేశాల్లో ఉన్నారు అని అంటారు. ప్రతి వాళ్ళు సంపాదించారు, అందరూ సంపాదించారు. నేను కాదంటలా, రోజైనా వెనకేసుకొని రావాల్సిన అవసరం. కానీ ఈ స్థాయిలో జరగలేదు అంటున్నారు కదా ఇప్పుడు ఈ గత ప్రభుత్వం.